వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మందమరి మండలం వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. రానున్న 24 గంటలు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపిన జిల్లా కలెక్టర్. కోటపల్లి మండలం 63వ జాతీయ రహదారిపై అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. వినాయక మండపాల ఏర్పాట్లపై జిల్లా కేంద్రంలో సమావేశమైన హిందూ ఉత్సవ సమితి. సమావేశానికి హాజరైన గణేష్ మండపాల నిర్వాహకులు, జిల్లా అగ్నిమాపక అధికారి సిఐ సత్యనారాయణ. మంచిర్యాల జిల్లా మందమరి మండలం అందుగులపేట గ్రామ శివారులో భారీ వర్షాలకు కూలిన లో లెవెల్ వంతెనను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బెల్లంపల్లి, మంచిర్యాల, మందమరి మున్సిపల్ ప్రాంతాల్లో భారీ వరదల కారణంగా రోడ్లు, డ్రైనేజీలు డ్యామేజ్ కావడం జరిగిందని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని ప్రజలను కాపాడుకునేందుకు మున్సిపల్ పోలీస్, రెవెన్యూ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని, అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేస్తే సహాయం అందిస్తారని అన్నారు. రాగల 24 గంటల్లో కూడా జిల్లాలో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్షాల వల్ల కూలిపోయిన ఇండ్లకు నష్టపరిహారం బాధితులకు అందజేస్తామని, పంట నష్ట రైతులను గుర్తించి నష్టపరిహారం అందిస్తామని అన్నారు. మత్స్యకారులు ఎవరు కూడా నదీ ప్రవాహ ప్రాంతాల సమీపానికి వెళ్లరాదని, అలాగే వర్షాలు ఆగిపోయిన తర్వాత ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని, దోమలు, క్రిమికీటకాలు నీటిని వేడి చేసుకొని చల్లార్చి తాగాలని, ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట ఎంఆర్ఓ సతీష్ శర్మ, మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు. వారం నుంచి భారీ వర్షం అవుతుంది. సో నిన్న కూడా అంటే మందమరి టౌన్, మంచిర్యాల టౌన్, బెల్లంపల్లి టౌన్లో భారీ వర్షం నమోదైంది. సో ఒక్కసారి టౌన్ ఏరియాలో ఎక్కువ వర్షం వస్తే రెగ్యులర్గా డ్రైనేజ్ ఓవర్ఫ్లో అన్నీ అట్లా ఇష్యూ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు చెక్ చేయిస్తున్నాము. సో మన మున్సిపాలిటీ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది అందరూ అలర్ట్లో ఉన్నారు. ఎక్కడైనా ఓవర్ఫ్లో అవుతుంది ఆర్ వాటర్ వస్తున్నాయంటే వెంటనే దానికి తీసేస్తున్నారు. దాని తర్వాత ఈ డ్రై డే లాగా మనం కండక్ట్ చేస్తాం. ఎందుకు ఇప్పుడు వర్షం నీళ్ళు వచ్చింది కాబట్టి ఇప్పుడు 2-3 డేస్ తర్వాత మొత్తం మంచిగా హీట్ ఉంటుంది. ఆ టైంకి మళ్ళీ దోమలు సంబంధించిన వ్యాధి అన్నీ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి శానిటేషన్ మంచిగా చేయిస్తున్నాం. అందరూ సిబ్బంది మంచిగా బ్లీచింగ్ పౌడర్ అన్ని చేసేసి ఫాగింగ్ అన్ని కూడా చేస్తున్నారు. సో ఐ హోప్ అట్లా మనం సీజనల్ వ్యాధికి ఆపగలుగుతాము. దాంతోపాటు పబ్లిక్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. మంచి నీళ్ళు మాత్రమే తాగాలి. మన ఇప్పుడు నీళ్ళు సప్లై కూడా మనం రెగ్యులర్గా క్లోరినేషన్ చేసేసి పంపిస్తున్నాం. కొంతమంది బోర్ వాటర్ తాగుతున్నారు, వేరే బాగు వాటర్ తాగుతున్నారు. అట్లా వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండాల్సింది. ఖచ్చితంగా వాటర్ రెడీ చేసేసి మళ్ళీ కూల్ చేసేసి మాత్రమే తాగాలి. లేదు అంటే వాటర్ బోర్న్ డిజీజెస్ కూడా మన జిల్లాలో ఈ టైఫాయిడ్ కేసెస్ కూడా కొన్ని నమోదైంది. దానికి కూడా మనం చెక్ చేయిస్తున్నాము. దాంతోపాటు పబ్లిక్ కూడా జాగ్రత్తగా ఉండాలి. మన వాళ్ళు ఇంటి బయట పరిశుభ్రత అన్ని చూస్తారు, కానీ ఇంటి లోపల పరిశుభ్రత ఉండాల్సింది. వాటర్ ఎక్కడైనా స్టాగ్నెంట్ వాటర్ లేకుండా చూడాల్సింది. ఏమైనా వాటర్ ఉన్నాయంటే దానికి రెగ్యులర్గా చేంజ్ చేయాల్సింది. సో దట్ మన మస్కిటోకి బ్లీడింగ్ మనం ఆపగలుగుతాము. మన అడ్మినిస్ట్రేషన్ అందరూ హై అలర్ట్లో ఉన్నారు. పబ్లిక్ కూడా అలర్ట్గా ఉండాలి. ఎక్కడైనా ఫ్లో ఎక్కువ ఉన్నాయి, వాటర్ వస్తున్నాయి, మన వాళ్ళు ఆపుతున్నారు, ఖచ్చితంగా దానికి సపోర్ట్ చేయాల్సింది. సడన్గా ఇప్పుడు బాగులో, కుంట అన్నింటిలో వాటర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి కొంచెం అందరూ దూరం ఉండాల్సింది. ఇప్పుడు ఫిషింగ్ అన్ని చేయడానికి ఎలాంటిగా లేవు. చేప పట్టుకోవడానికి ఇప్పుడు ఎవరైనా ప్రాజెక్ట్ అన్నింటిలో వెళ్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మనం రెగ్యులర్గా టామ్ చేసేసి చెప్తాము. అందరూ మన ఇచ్చిన హెచ్చరికకి దానికి ఖచ్చితంగా అందరూ ఫాలో చేయాల్సింది. సో దట్ ఈ రేపటి వరకు ఇష్యూ ఉంటుంది, మళ్ళీ నార్మల్గా అయిపోతుంది. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఈ దానికి సంబంధించిన క్లియర్గా ప్రొపగేట్ చేయాల్సింది. సో ఎప్పుడైనా భారీ వర్షం సంబంధించిన ఏమైనా అలర్ట్ ఉంది, ఎక్కడైనా రెడ్ జోన్ అట్లా రాసి ఉంటాయి, ఎక్కడైనా పోలీస్ వాళ్ళు సిబ్బంది ఎక్కడ పోవడానికి లేవు అట్లా చెప్తున్నారంటే ఖచ్చితంగా కోఆపరేట్ చేయాల్సింది. నెక్స్ట్ 24 అవర్స్ ఇంకా భారీ వర్షంకి ప్రిడిక్షన్ ఉన్నాయి. దాని తర్వాత నార్మల్గా వెదర్ కనిపిస్తున్నాయి. సో మనకి ఇప్పటి వరకు మంచిగా మేనేజ్ చేయగలుగుతున్నాం. అందరూ పబ్లిక్, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కోఆపరేట్ చేస్తే మంచిగా మనం ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తాము. ఎవరెవరికి హౌసెస్ అన్ని పొలాలు ఏమైనా డ్యామేజ్ అయింది, ఇప్పుడు హౌస్ డ్యామేజ్కి మనం బిల్స్ పంపిస్తున్నాము. పొలాల డ్యామేజ్కి కూడా ఒకసారి వాటర్ కొంచెం తగ్గిన తర్వాత మనం ప్రిలిమినరీ అసెస్మెంట్ చేసాము. వాటర్ తగ్గిన తర్వాత ఎవరెవరికి పొలాలు పోయింది దానికి సంబంధించిన కూడా రిపోర్ట్ పంపిస్తాం.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని పారుపల్లి చింత వద్ద 63వ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర పోలీస్ చెక్పోస్ట్ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మరియు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన డ్యూటీ రిజిస్టర్ను పరిశీలించిన అనంతరం విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా మాట్లాడుతూ చెక్పోస్ట్లో పోలీస్ సిబ్బందితో పాటు వ్యవసాయ రెవెన్యూ శాఖల సిబ్బంది 24/7 నిరంతరం పగడ్బందీగా అప్రమత్తంగా ఉంటూ వాహనాలను తనిఖీ చేస్తున్నారని, అక్రమంగా తరలిస్తున్న యూరియా రవాణా చేసేవారిని పట్టుకోవడం జరుగుతుందని అన్నారు. ఇదివరకే యూరియా అక్రమ రవాణా చేస్తున్న వారిని పట్టుకొని కేసు కూడా నమోదు చేయడం జరిగిందని అన్నారు. ఎక్కడ కూడా ఎరువుల కొరత తలెత్తకుండా రైతుల అవసరాలకు సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచడం జరిగిందని, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. యూరియా ఎరువులు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశామని, ఎరువుల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమ రవాణా చేస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ఏ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బెల్లంపల్లి చౌరస్తా సమీప స్నేహ ఫంక్షన్ హాల్లో ఈరోజు హిందూ ఉత్సవ సమితి సభ్యులు గణేష్ మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గణేష్ విగ్రహాల ఏర్పాట్లతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు నిమజ్జనోత్సవం, నవరాత్రుల కార్యక్రమాలు సవ్యంగా నిర్వహించడానికి రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, మున్సిపల్, ఇరిగేషన్ శాఖల అధికారుల సమన్వయంతో ముందుకెళ్లడం జరుగుతుందని అన్నారు. అగ్నిమాపక శాఖ సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ గణేష్ మండపాల ఏర్పాటు సమయంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా విద్యుత్ శాఖ అధికారులతో సంప్రదించి మండపాల ఏర్పాటు నుండి నిమజ్జనోత్సవం వరకు నిర్వాహకులు, భక్తులు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. మండపాల స్థలంలో 24 గంటలు 2 డ్రమ్ముల నీరు ఉండేలా చూసుకోవాలని, అలాగే ఇసుక గోనె సంచులు లాంటి అగ్ని నిరోధక సామాగ్రిని వెంట ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ గణేష్ మండపాల నిర్వాహకులు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గణేష్ మండపాల ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్ల గురించి హిందూ ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేసిన ఈ మంచిర్యాల జిల్లా కార్యక్రమానికి నేను అగ్ని ప్రమాద శాఖ తరఫున రావడం జరిగింది. సో దీనిలో భాగంగా మా యొక్క డిపార్ట్మెంట్ యొక్క ప్రాముఖ్యతను, మా డిపార్ట్మెంట్ తరఫున మేము ఏ విధంగా సహకారాలు అందిస్తాము, తర్వాత టెంపరీ ప్యాండల్స్ అంటే అగ్నిమాపక శాఖ అంటే ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, అగ్ని ప్రమాద నివారణ చర్యలు ఏ విధంగా ఉండాలి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ద క్యూర్ అన్నట్టుగా, అంటే అగ్ని ప్రమాదం జరగకముందే ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకుంటే ఏ విధంగా ఈ నవరాత్రులు అనేవి మంచి సంప్రదాయంగా మంచి ముందుకు పోయి ఏ విధంగా కొనసాగుతుందో, ఏ విధంగా నిమజ్జన కార్యక్రమం దాకా మేము ఈ సూచనలు తీర్చడం జరిగింది. సో దానిలో భాగంగా ఒక 2 వాటర్ బ్యారెల్స్, తర్వాత గోనె సంచి కానీ, తర్వాత ఎక్స్టింగ్విషర్స్ కానీ, లేకపోతే కరెంటు విషయంలో ప్రాపర్ వైరింగ్ కానీ, లేకపోతే షార్ట్ సర్క్యూట్ కాకుండా ఇంతకుముందు పెద్దలు చాలామంది చెప్పినట్టుగా చాలా ప్రమాదం, ఆ వైరింగ్ కూడా నేకెడ్ వైరింగ్ లేకుండా ఇలాంటి జాగ్రత్తలన్నీ మేము సూచించడం జరిగింది. దీనికి తప్పకుండా ఈ కమిటీ వారు కూడా సహాయ సహకారాలతో చాలా ముందు జాగ్రత్తతోని వాళ్ళ యొక్క మండపాలకి సూచించడం జరిగింది. సో ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మంచిర్యాల పట్టణంలో కానీ చుట్టుపక్కల కానీ ఏర్పాటు చేసే మండప కమిటీ నిర్వాహకులకు
సో అగ్ని ప్రమాదం అని చెప్పి రాదండి. ఒకవేళ అగ్ని ప్రమాదం వస్తే దాని పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి కాబట్టి ఈ నీటి సదుపాయం కానీ, ఎలక్ట్రికల్ వైరింగ్ కానీ, ఇసుక కానీ, తర్వాత ఎక్స్టింగ్విషర్ కానీ ఇలాంటివన్నీ చాలా ముందు జాగ్రత్తగా ఉంచుకొని మీ యొక్క సంప్రదాయాన్ని ముందుకు సాగిస్తూ సుఖ సంతోషాలతో మంచిగా అంతా కంప్లీట్ చేయాలని నేను కోరుతూ ఉంటాను. దీనికి సహకరించాలని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, ఎలాంటి అగ్ని తరపున, విపత్తు స్పందన తరపున, ఎమర్జెన్సీ తరపున, ఏమన్నా పౌర రక్షణ తరపున ఏమన్నా అపాయాలు జరిగినట్టయితే మా నెంబర్ 8712699195 మంచిర్యాల్ 194 ఫైర్ స్టేషన్. దీనికి కాల్ చేయగలరని నేను సుమోటోగా స్వీకరించి పెద్దలు నన్ను ఆహ్వానించడం జరిగింది. దీనికి నేను నాకు సూచనలు చేయడం జరిగింది. అందరికీ నన్ను కూడా సన్మానించినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. 27వ తారీఖు ఏదైతే మన గణేశం చతుర్థిని పురస్కరించుకొని 6వ తారీఖు రోజున నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. దీంట్లో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. మరి ఏదైతే ఈరోజు మంచిర్యాల పట్టణంలో మొట్టమొదటిసారిగా గణనాథుని మండపాల నిర్వాహకులతో ఈరోజు ఈ సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది. ఎందుకంటే మరి వర్షాకాలం కూడా, వర్షాలు కూడా చాలా ఉధృతంగా ఉన్నాయి. మరి వాటిని ఉద్దేశించి రోగాలు కూడా ప్రబలిల్లే సమస్య ఉంది కాబట్టి దానిపైన మనం శుభ్రత ఎలా ఉండాలి, మరియు అనేక యాక్సిడెంట్స్ అంటే ప్రమాదాలు ఏదైతే అగ్నిమాపక శాఖ అధికారి గారు ఇందాక ఇచ్చిన సూచనలే కావచ్చు, మరి ఇరిగేషన్ వారు వాటర్ లేదని కూడా పోయిన సంవత్సరం మా హిందూ బంధువులందరూ బాధపడడం కూడా జరిగింది. మరి రక్షణ పోలీస్ శాఖ వారు కూడా మాతో పాటు ఎలా ఉండి ఏ రకంగా ఏ సమయం నుండి ఏ సమయం వరకు ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం చేస్తే బాగుంటుంది, మరియు రెవెన్యూ అధికారులు వారందరూ, అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు అందరినీ కూడా ఆహ్వానించి ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దరిదాపు పట్టణంలో ఉన్న ఒక 100 మండపాల వారు ఈరోజు ఇందులో పాల్గొన్నారు. వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో మనం అనేక అంశాలపైన చర్చించడం జరిగింది. వాటన్నిటిని కూడా అనేక మంది భక్తులు కూడా మరి మండపాల నిర్వాహకులు వారి యొక్క సమస్యలను వినవించడం జరిగింది. మా కమిటీ ఖచ్చితంగా అధికారులతో మాట్లాడి ఇది రోడ్డు గుంతలే కావచ్చు, ఒక క్రమబద్ధీకరంగా ఈ సంవత్సరం నిమజ్జనం చేసే దిశగా తీసుకెళ్తుందని భావిస్తూ, మరియు ఈ యొక్క కమిటీని పూర్తి స్థాయిలో త్వరలోనే ఇంకా కొంచెం కూడా, ఎందుకంటే అధిక సంఖ్యలో ఉన్న హిందూ బాంధవులందరినీ కలుపుకొని పూర్తిగా ఈ కమిటీని మళ్ళొక్కసారి మేము బలోపేతం చేసుకొని రాబోయే గణనాథుని ఉత్సవాలలో దిగ్విజయంగా మరి మంచిర్యాలను అందరూ చూసే దిశగా ఈ యొక్క కమిటీ పనిచేస్తుందని ఇక్కడికి ఈరోజు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట్ గ్రామంలో గల శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకి జలకళ సంతరించుకుంది. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడం ప్రాజెక్టుకు నిండు కుండలా మారడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువన ఉన్న గోదావరిలోకి విడుదల చేయడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండు కుండలా మారింది. దీని సామర్థ్యం 20 టీఎంసీలు కాగా 19 టీఎంసీల పైగా నిండడంతో అధికారులు గత 4 రోజులుగా అంచెలంచెలుగా గేట్లను ఎత్తుతున్నారు. ఈరోజు ఏకంగా 40 గేట్లను ఎత్తడంతో 4 లక్షల క్యూసెక్కుల పైగా నీరు దిగువన ఉన్న ప్రాంతమైన గోదావరిలోకి వదులుతున్నారు. దీనిని చూడ్డానికి ప్రాజెక్టు వద్దకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి స్థానికులు తండోపతండాలుగా కదిలివచ్చి వీక్షిస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 8 ట్రాక్టర్లతో పాటు ఒక జేసీబీని పట్టుకున్నట్లు ఆసిఫాబాద్ సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఆసిఫాబాద్ పట్టణంలోని పెద్దవాగులో జేసీబీతో అక్రమంగా ఇసుకను నింపి తరలిస్తున్నారని తమకు వచ్చిన సమాచారం మేరకు పోలీస్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని ఒక జేసీబీ 8 ట్రాక్టర్లను పట్టుకొని ట్రాక్టర్ జేసీబీ యజమానులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఎవరైనా చట్టానికి వ్యతిరేకంగా అక్రమంగా ఇసుకను తరలించినచో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. ఈరోజు ఖచ్చితమైన సమాచారం మేరకు
సిఫాబాద్ చివారులోని బ్రిడ్జి కింద వాకులో జేసీబీ పెట్టి ఇసుక నింపుతున్నారన్న సమాచారం మేరకు ఇమీడియట్గా టీంను పంపించడం జరిగింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఆ ఇసుకను దొంగ వ్యాపారం కింద దాన్ని చేస్తూ జేసీబీ సహాయంతో దారి తీసుకొని ఆ ఇసుకను 8 ట్రాక్టర్లలో నింపడం జరిగింది. ఇమీడియట్లీ మా వాళ్ళని పంపించి ఆ 8 ట్రాక్టర్లు మరియు జేసీబీ తీసుకొచ్చి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎవరన్నా ఇంటి పనుల గురించి కానీ వాళ్ళ గవర్నమెంట్ అఫీషియల్ వర్క్ల గురించి కానీ ఏమి ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలన్నా కన్సల్ట్ డిపార్ట్మెంట్, మైన్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఎంఆర్ఓ గారు ఉన్నారు, వాళ్ళ చేత పర్మిషన్ తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేసుకోగలరు. అంతేగాని అట్లా ఇల్లీగల్గా చేస్తే మాత్రం చట్టరీత్యా చర్య తీసుకొని కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి చేస్తే తప్పిదం కింద మేము ఎఫ్ఐఆర్ చేసి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రిపీటెడ్గా అదే పని ఆయన వ్యాపారంగా చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అతనికి క్షమించడం అనేది ఉండదు, ఆయన రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇది కాబట్టి ఆసిఫాబాద్ ప్రజలందరికీ కూడా ఇట్లా ఇల్లీగల్ వ్యాపారాలు చేయడం అనేది ఇంతవరకు మానుకుంటే అంత మంచిది అని చెప్పి మా పోలీసు వారి హెచ్చరిక మరియు విన్నపం. ఇంకోసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రాక్టర్ వితౌట్ ఈరోజు ఖచ్చితమైన సమాచారం మేరకు ఆసిఫాబాద్ చివారులోని బ్రిడ్జి కింద వాకులో జేసీబీ పెట్టి ఇసుక నింపుతున్నారన్న సమాచారం మేరకు ఇమీడియట్గా టీంను పంపించడం జరిగింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఆ ఇసుకను దొంగ వ్యాపారం కింద దాన్ని చేస్తూ జేసీబీ సహాయంతో దారి తీసుకొని ఆ ఇసుకను 8 ట్రాక్టర్లలో నింపడం జరిగింది. ఇమీడియట్లీ మా వాళ్ళని పంపించి ఆ 8 ట్రాక్టర్లు మరియు జేసీబీ తీసుకొచ్చి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎవరన్నా ఇంటి పనుల గురించి కానీ వాళ్ళ గవర్నమెంట్ అఫీషియల్ వర్క్ల గురించి కానీ ఏమి ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలన్నా కన్సల్ట్ డిపార్ట్మెంట్, మైన్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఎంఆర్ఓ గారు ఉన్నారు, వాళ్ళ చేత పర్మిషన్ తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేసుకోగలరు. అంతేగాని అట్లా ఇల్లీగల్గా చేస్తే మాత్రం చట్టరీత్యా చర్య తీసుకొని కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి చేస్తే తప్పిదం కింద మేము ఎఫ్ఐఆర్ చేసి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రిపీటెడ్గా అదే పని ఆయన వ్యాపారంగా చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అతనికి క్షమించడం అనేది ఉండదు, ఆయన రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇది కాబట్టి ఆసిఫాబాద్ ప్రజలందరికీ కూడా ఇట్లా ఇల్లీగల్ వ్యాపారాలు చేయడం అనేది ఇంతవరకు మానుకుంటే అంత మంచిది అని చెప్పి మా పోలీసు వారి హెచ్చరిక మరియు విన్నపం. ఇంకోసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రాక్టర్ వితౌట్ పర్మిషన్ గవర్నమెంట్ వర్క్లకు కానీ వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా. మంచిర్యాల జిల్లా మందమర్లో అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ సారథ్యంలో ఈరోజు మందమరి పట్టణానికి రేజంగుల రజ్ కలశ యాత్ర రావడం జరిగింది. ఈ సందర్భంగా యాదవ సంఘం నాయకులు మాట్లాడుతూ 1962 భారత్ చైనా యుద్ధంలో 3000 మంది చైనా సైనికులను ఎదుర్కొని 1400 మందిని మట్టుపెట్టి దేశం కోసం త్యాగం చేసిన 114 మంది యాదవ వీరుల యోధుల సంస్కరణార్థం యాదవ్ రెజిమెంట్ స్థాపన కోసం బీహార్ నుండి ప్రారంభమైన 122 రోజుల కలశయాత్ర ఇప్పటికే 28 రాష్ట్రాలు దాటి ఈరోజు మంచిర్యాల జిల్లా మందమరికి చేరుకొని మహారాష్ట్రకు అందిస్తున్నామని తెలిపారు. ఈరోజు మందమరి పట్టణంలోని హిందూ గార్డెన్ నుండి సోమగూడెం టోల్గేట్ వరకు భారీ బైక్ ర్యాలీగా యాదవ సంఘం సభ్యులు వెళ్లడం జరిగింది. యాదవుల శౌర్యానికి నివాళులర్పిస్తూ దేశభక్తికి నిదర్శనంగా నవంబర్ 19వ తేదీన ఢిల్లీలో కలశయాత్ర చేరుకొని భారీ ఎత్తున యాదవ సంఘం మహాసభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లెత్తుల నరేష్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్, జనరల్ సెక్రటరీ అఖిల భారత యాదవ మహాసభ యశ్వంత్ రాజ్ యాదవ్, స్టేట్ యూత్ ప్రెసిడెంట్ జక్కుల శ్రీనివాస్ యాదవ్, మాజీ ఆర్మీ సైనిక అధికారి కిరణ్ కుమార్ యాదవ్, స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీ బండి సదానందం యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ మంచిర్యాల జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాండిచేరి, కర్ణాటక, తమిళనాడు నుండి తెలంగాణకు ఎంటర్ అయింది. ఇవాళ సదానందన చేతుల మీద ఇది 9వ రోజు. ఆయన చేతుల మీదుగా ఇది మహారాష్ట్రకు ఇవాళ మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. మహారాష్ట్ర నుండి ఇది ఢిల్లీ నవంబర్ 19th జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున అక్కడ బహిరంగ సభ ఉంటుంది. నేను సదానందనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా. షార్ట్ నోటీస్ లో మాకు నిన్నంతా యాదవులు చనిపోయింది, ఇద్దరు రెడ్లు, ఇంకో ఫ్రెండ్, అది ఊరేగింపులో వైర్ తగిలి రాత్రి కలశ యాత్ర. యాదవులు పోరాటం ఎక్కడ చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు, ఎంతమందిని చంపి ప్రాణాలు కోల్పోయిండ్రు అని
దానికోసం మిత్రులు పెద్దలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. మనం చెప్పాల్సింది ఏం లేదు వాస్తవం. ఎందుకంటే మీరు అందరూ కూడా వినాల్సిన విషయం ఆర్ లక్ష్మణ్ యాదవ్ అంటే ఇక్కడ ఉన్న మన పెద్దన్న. నాకు ఎంతమంది అడ్డుపడ్డా, ఎంతమంది పుల్లలు పెట్టినా ఎవరు. మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని ఆరేపల్లి గ్రామానికి చెందిన గర్భిణి జాడి పుష్పలత 108 వాహనంలో ప్రసవించింది. పురిటి నొప్పులు రావడంతో 108కి సమాచారం అందించిన భర్త సాయి 108 సిబ్బంది వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ఆడ శిశువుకు జన్మనిచ్చిన పుష్పలత ఉన్నతాధికారుల సూచనల మేరకు నార్మల్ డెలివరీ చేసిన 108 ఈఎంటీ షెహబాజ్ తల్లి బిడ్డను చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన 108 సిబ్బంది. వాంకిడి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముట్టడికి వెళ్తున్న బీజేపీ నాయకులను మంగళవారం అక్రమంగా అరెస్టు చేసి వాంకిడి పోలీస్ స్టేషన్కు తరలించారని బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సుచిత్ అన్నారు. వాంకిడిలో ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన అవకతవకల గురించి కాంగ్రెస్ కార్యాలయం ముట్టడికి వెళ్తున్న బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. పోలీసులు భారతీయ జనతా పార్టీ నాయకుల్ని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి వాంకిడి పోలీస్ స్టేషన్ తరలించారు. తరలించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇందిరమ్మ ఇళ్లలో ఈ కాంగ్రెస్ నాయకులు మొత్తం అవకతవకలు వాంకిడి మండలంలో ప్రతి గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ నాయకులకు అసలు నిరుపేదలకు ఇవ్వకుండా వాళ్ళ చుట్టాలకు వాళ్ళ బంధువులకు ఇందిరమ్మ కమిటీ సభ్యుల్లో ఆయన సభ్యుల్లో వాళ్ళ అక్కకు కావచ్చు, వాళ్ళ అన్నకు కావచ్చు, వాళ్ళ అత్తమ్మకు కావచ్చు, వాళ్ళ చుట్టాలకు మా వాంకిడి గ్రామ పంచాయతీలు తీసుకుంటే ఒక కాంగ్రెస్ నాయకుడు ఆయన ఇంట్లో నలుగురికి మాత్రం ఒక ఇంట్లో నలుగురికి ఇచ్చుకున్నారు. వాంకిల్లో 31 శాంక్షన్ లిస్ట్ పంపిస్తున్నారు. 21 వచ్చిన దాంట్లో ఒకే వర్గానికి చెందిన వాళ్ళకి చార్ల ఇల్లు ఇవ్వడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ కాంగ్రెస్ నాయకులు అవినీతికి పాల్పడుతూ వాళ్ళకి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇల్లు అవకతవకల విషయంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చినాం. దాంతో పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. పోలీసులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకి వత్తాసు పలుకుతున్నారు. ముందస్తు అరెస్ట్ చేయడం సిగ్గుచేటు. ఈ కాంగ్రెస్ నాయకులు అసలైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. భారత్ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మందమరి మండలం వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. రానున్న 24 గంటలు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపిన జిల్లా కలెక్టర్. కోటపల్లి మండలం 63వ జాతీయ రహదారిపై అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. వినాయక మండపాల ఏర్పాట్లపై జిల్లా కేంద్రంలో సమావేశమైన హిందూ ఉత్సవ సమితి. సమావేశానికి హాజరైన గణేష్ మండపాల నిర్వాహకులు, జిల్లా అగ్నిమాపక అధికారి సిఐ సత్యనారాయణ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.